సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి దగాకోరు మాటలు ప్రజలు ఎవరు నమ్మలేదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మంత్రులపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలైన దద్దమ్మలు బీఆర్ఎస్ పార్టీ పాలకులని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజా విశ్వాసం కోల్పోయిందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ది ఫామ్ హౌస్ పాలన అయితే కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవితని చెప్పిందని, నువ్వు లిల్లీపుట్ అంటూ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹1 కోటి స్వంత నిధులతో కాలువలో చెట్లను పొడికను తీయించారని అన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి, నక్కలగండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే అన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాము చేసిన అభివృద్ధి, మీరు చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తమ మంత్రులు జిల్లా సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, భూదందాలు, ఇసుక దందా, కంకర దందా చేసిన వాళ్లు గత బీఆర్ఎస్ పాలకులని విమర్శించారు. తమ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, ప్రజలే బీఆర్ఎస్ నాయకులపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయిన తరువాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం వస్తున్నాయని, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు. ఇలా ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెండింగ్లో పెట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు విడుదల చేసి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడని అన్నారు. డిండి, ఏదుల ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించడం జరిగిందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజెక్టులను ప్రారంభించిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కత్తుల కోటి, రామరెడ్డి, మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏందో మీ అందరికీ తెలుసు. ఎస్ఎల్బీసీకి ఆజ్యం పోసింది ఎవరు? దివంగత నేత ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని శ్రీకారం చుట్టింది ఎవరు? జానారెడ్డి గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఈ కాలువలడి దాకా వచ్చినాయంటే కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా మంత్రులు. మీకు ప్రెస్ మీట్లు పెట్టాం, ఇక మీకు అసలు అది లిస్ట్ బాధపడబోటి, కానీ మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలు తిరగబడతారు. ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు దయపడతారు. మీకు ప్రతిసారికి ఎక్కడ పోయినా, మీకు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా మీకు మాత్రం ఈసారి మీకు ప్రజల నుంచి ఇట్లు తప్పవు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇన్ని పనులు, మంచి పనులు చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మేము 42% బీసీ రిజర్వేషన్ కులగణన, జనగణన చేస్తే దానికి ముందుకు రావు. తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎంఆర్పీఎస్ సమస్య ఇష్యూ ఉంటే దానికి ముందుకు రావు. మేము ఢిల్లీలో ధర్నా చేస్తే మీకు ఆహ్వానించినాం, రమ్మంటే ఆడికి రావు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మీకు చెప్పారు, చర్చకు సిద్ధం అని చెప్పారు. దాని మీద మీ ఫామ్ హౌస్కి వస్తామని చెప్పినాం, కానీ దానికి ముందు రారు మీరు. కేటీఆర్ రావు, డ్రామారావు, వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి ఏం లేము. మేమంతా శుద్ధ దద్దమ్మలు మీరు, పని చేయని దద్దమ్మలు మీరు. ఈ నల్గొండ జిల్లాను అభివృద్ధి ప్రధాని నడిపించని మీరు దద్దమ్మలు. ఈ జిల్లాను డెవలప్ చేస్తామని మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ కూడా అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. మీరు మంత్రులు ఉంటే ప్రజలకు గెలవకపోయేది, ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలకు గెలవకపోయేది. ప్రజల కోసం ఒకరోజు మీరు ధర్నాలు చేసింది లేదు, ప్రజల కోసం ఒకరోజు పని చేసింది లేదు. ఎంతసేపు మీరు భూదందాలు, ఇసుక దందాలు, కంకర దందాలు చేసేది తప్ప వేరే పనే చేయలేదు మీరు. అంటే మీరు ఎట్లా మాట్లాడితే ఇట్లా వినడానికి ఉన్నాం రాయింది, అట్లా కాదు. ఈసారి తిరగబడతారు ప్రజలు మీ మీదకి. ఈసారి వాటికి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి, ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంటిపోనీలే మీరు కోమటి వెంకటరెడ్డి అంటే ఏడ ఉన్నా కూడా
రోజు రివ్యూ పెట్టి రోజు మాట్లాడుతూనే ఉండు నీళ్ళ గురించి. మేము నీళ్ళు వదిలిపెట్టంగానే ఓ నలుగురు వేసుకొని రాస్తా రోకులు అది చేసి కలెక్టర్ ముట్టడి చేసి గొప్ప అనుకుంటారు. కానీ ప్రజలందరికీ ఎరికే 39 కాలువ వదిలినాము, 40 కాలువ వదిలినాము. ప్రజలు రైతులు అడగక ముందే వదిలినాము. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే అది రైతుల పొరపాటు కూడా ఉంది. రైతులు కూడా పైన ఉన్న రైతులు కాలువలకు తూములకు అడ్డాలు పెట్టి నీళ్లు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. వందల మోటార్లు వేసిరు, అయినా రైతులను మేము ఏమంటలేము. ఎందుకంటే రైతుకు నీళ్ళు అందాలంటే సరే మోటార్లు వేసుకొని నేను కూడా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సానుభూతి పరుడు, రైతు పక్షపాతి కాబట్టి రైతులను కూడా ఏమనలేదు. రైతుల మోటార్లు 1000 మోటార్లు ఉన్నాయి. మోటార్ల గురించి కూడా తీసేయదు అని మొన్ననే సారు దగ్గర ₹1 కోటి పెట్టి కాలువలు తూవిచ్చిండు. ఎన్నడన్నా మీరు అట్లా చెట్లు కాలువలలో ఎన్నడన్నా చెట్లు తీపిచ్చిరా? ₹10 పెట్టి చేయించిరా? రైతులను అడగండి. 200 మిషన్లను పెట్టి కాలువలు సాగు చేయించిండు. ఆ ఘనత కూడా మన కోమటిరెడ్డి వెంకరెడ్డిదే. మీ అందరికీ ఎరికే. ఎన్నడన్నా నువ్వు మంత్రి అయ్యి ఉండి ఎన్నడన్నా కాలువలు శుభ్రం చేయించిన పేరుందా మీకు?